హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మోస్ట్ టేస్టీ రెసిపీ అయిన కరివేపాకు కారపొడి. రోజుకు ఒక్క స్పూన్ తిన్నా దీంతో ఎన్నో లాభాలు ఉన్నాయండి. వేడి వేడి అన్నంలో కానీ, ఇడ్లీ, దోశ ఎలాంటి వాటిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక బాండీ తీసుకొని బాండీ హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. దాంట్లోనే ముందుగా మనం క్లీన్ చేసుకుని తడి ఆరబెట్టుకున్న ఒక గిన్నెడు కరివేపాకును తీసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కరివేపాకులోని తేమంతా పోతుందండి. అతిగా ఫ్రై చేయడం వల్ల కరివేపాకులోని పోషకాలు కూడా పోతాయి కాబట్టి 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. కరివేపాకు అనేది ఇలా క్రిస్పీగా మారగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే బాండీలో ఒక పావు నూనె తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పు దినుసులని దోరగా ఫ్రై చేయాలి. ఈ పప్పు దినుసులు అనేది మనం దోరగా ఫ్రై అవుతున్న టైంలో మంచి వాసన వస్తుందండి. అంతేకాకుండా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా చక్కగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. దాంట్లోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను అయితే వేసుకోండి. నువ్వులు వేయగానే చిటపట్లాడతాయండి. అవి ఒక్కసారి కలుపుకున్న తర్వాత దాంట్లోకి 7 నుంచి 8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలకి మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. ఎండుమిరపకాయలను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిరపకాయలు కూడా వేగిపోయాక 5-6 వెల్లుల్లి, ఒక 2 నుంచి 3 రెమ్మల చింతపండు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అదే వేడి మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. దానిలోని తేమ మొత్తం పోతుందండి. తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని తగ్గట్టుగా ఉప్పు వేయాలి. ఇలా వేసి మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కారపొడి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఇలా కచ్చా పచ్చగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బరకగా వేసుకోండి. దీన్ని వేడివేడి అన్నంలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ నెయ్యి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. మీరు ఒకసారి డెఫినెట్గా దీన్ని ట్రై చేసి చూడండి. Thank you for watching.